బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నది విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో రేపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంతో ఘనంగా జరగాల్సిన కనకదుర్గ తెప్పోత్సవం నదీ విహారం లేకుండానే నిర్వహించనున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది తెప్పోత్సవానికి ఆటంకం కలిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. తెప్పోత్సవం నిర్వహించడం అసాధ్యమంటూ ఇప్పటికే దుర్గగుడి అధికారులకు ఇరిగేషన్ అధికారులు లేఖను విడుదల చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు దుర్గా మల్లీశ్వర స్వాములు నదీ విహారం చేసే తెప్పోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు భావించినా ఎగువ నుండి వస్తున్న వరద నీరు కారణంగా తెప్పోత్సవం నిర్వహణపై అధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఉంచి 3 సార్లు ముందుకు వెనక్కు అక్కడే తిప్పి నదీ విహారం పూర్తి చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లోని చివరి రోజు ఆఖరి ఘట్టం కృష్ణానదిలోని శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. వరుసగా 2వ ఏడాది కూడా కృష్ణానదిలోని భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే దేవాదాయ సంబంధించిన ఆలయానికి సంబంధించిన అధికారులకు లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం కృష్ణానదిలోని భారీ మొత్తంలోని వరద తీవ్రత, దాంతోపాటు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలోని కృష్ణానదిలోని ఉత్సవ మూర్తులకు సంబంధించిన విహార యాత్రకు సంబంధించి ప్రస్తుతం అసాధ్యమంటూ కూడా లేఖ రాశారు. దీంతో ఇందుకు సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి అక్కడ పూజాది కార్యక్రమాలు, దాంతోపాటు హారతి ఇచ్చి ఉత్సవ మూర్తులను మరలా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రస్తుతం నేను దుర్గాఘాట్లో ఉన్నాను. దుర్గాఘాట్లోని హంసవాహనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు మనకి స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఏడాది లాగానే ఆనవాయితీగా దుర్గాఘాట్లోని ఇందుకు సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా హంసవాహనంని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా విద్యుత్ కాంతులతోని సాయంత్రం పూట జరిగే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులు విన్నులుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా అంత వైభవంగా అమ్మవారికి సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. భక్తుల ఆశలన్నీ కూడా ఇప్పుడు అడియాసలు అయ్యే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి మనం కృష్ణానదికి ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు చాలా ఎక్కువగా కనబడుతుంది. విజువల్స్ కూడా మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. భారీ మొత్తంలో వరద నీరు కనబడుతుందో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. నదిలోని ఇప్పటికే పూర్తి స్థాయిలో మెషుడ్ ఏర్పాటు చేసి జల ఈతలను కూడా సిద్ధం చేసిన నేపథ్యంలోని ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా భక్తులు ఇతర ప్రజలు కూడా లోపలికి వెళ్లకుండా మెషులు ఏర్పాటు చేయడంతో పాటు దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు కూడా షవర్లు ఏర్పాటు చేసి అందులో స్నానం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు మనం చూసినట్టయితే దాదాపు 6,30,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కు ఉన్న పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి హైట్ కూడా అంటే వాటర్ లెవెల్ కూడా చూసినట్టయితే దాదాపు 15.4 అడుగుల ఎత్తు ఉన్న నేపథ్యంలోని
ప్రస్తుతం ఈ కృష్ణా నదిలోని ఉత్సవ మూర్తులకు సంబంధించి తెప్పోత్సవ కార్యక్రమానికి అనుమతిస్తే భద్రతాపరంగా ఇబ్బందులు వస్తాయనేది కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉత్సవ మూర్తులకు సంబంధించిన తెప్పోత్సవానికి బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే గత ఏడాది కూడా చూసినట్టయితే దాదాపు 50,000 క్యూసెక్కుల పైగా వరద నీరు ఉన్న నేపథ్యంలో గతంలోని ఈ అమ్మవారికి సంబంధించిన ఉత్సవమూర్తుల నదీ విహార కార్యక్రమానికి సంబంధించి గతంలోనే బ్రేక్ ఇచ్చారు. అంత తక్కువగా ఉన్న దాదాపు 1,00,000 లోపలే ఉన్న వాటర్ లెవెల్ ఉన్న నేపథ్యంలోనే అప్పుడు బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దీనికి ఇంతకంటే మించి దాదాపు 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ఇప్పుడు కృష్ణానది దాంతోపాటు ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అందులోనూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉత్సవ మూర్తులకు సంబంధించిన నదీ విహార యాత్రకు సంబంధించి కూడా బ్రేక్ పడే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అంశవాహనానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రేపు ఏదైతే ఉందో అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకొస్తారు. తాళమేళాలతోని సాంస్కృతిక కార్యక్రమాలతోని ఒక ఊరేగింపుగా ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకొస్తున్న తర్వాత ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి ఏదైతే ఉందో హంసవాహనం పైకి తీసుకువెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ పూజా కార్యక్రమాలు చూసినట్టయితే ప్రధానంగా పూజా కార్యక్రమాలు ఎప్పటిలాగా చూసినట్టయితే ఆ ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ఇదే హంసవాహనం కృష్ణా నది లోపలికి వెళ్ళి మొత్తం 3 సార్లు నదీ విహారం కృష్ణానదిలో నదీ విహారం చేసిన తర్వాత ఆ తర్వాత ఇదే హంసవాహనం కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఉత్సవ మూర్తులను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అర్చకులు ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఏదైతే ఈ హంసవాహనం పైకి తీసుకువెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు హారతి అందించిన తర్వాత ఆ తర్వాత ఉత్సవ మూర్తులను వెనక్కి తీసుకెళ్తారు. అంతవరకే దీనికి సంబంధించే ప్రస్తుతం జరిగే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నదీ విహార యాత్ర చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చూడాలి, కనువిందుగా ఉంటుంది, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి అనే దాంతో భక్తులందరూ కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు చివరి ఘట్టంగా ఉండే ఈ కార్యక్రమానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే గత ఏడాది వరద తీవ్రత ఎక్కువగా ఉండటం ప్రస్తుతం ఈ ఏడాది కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్సవ మూర్తులకు సంబంధించి కృష్ణా నదిలో విహార యాత్ర మాత్రం ప్రస్తుతం జరిగే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు ఆలయ ఈవోకి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా నదీ విహార యాత్ర మాత్రం బ్రేక్ పడే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గితే మాత్రం ఏవైనా దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్గా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కన్నుల పండుగగా విద్యుత్ కాంతి అలంకరణలతోని జరిగే ఏదైతుందో హంసవాహనం మీద అమ్మవారికి సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమాన్ని అందరూ చూడాలనుకుంటారు. అయితే ఈ ఏడాది ఇది బ్రేక్ పడే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. కృష్ణానదికి భారీ మొత్తంలో వరద నీరు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అధికారులు ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తిగా అనుమతులు మాత్రం ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇది పరిస్థితి ఏదైతే దుర్గా ఘాట్లోని తెప్పోత్సవానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పరిస్థితి. కెమెరా పర్సన్ గంగాతో గాలిబ్ ఖాన్, C24 X 7 విజయవాడ.